టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. సో మరి బికనీర్ రుచులు ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? చాలా బాగుంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చాలా ఊళ్ళోని బికనీర్ స్వీట్స్ అని షాప్స్ ఉంటాయండి. అంటే వాళ్ళు పక్కా రాజస్థానీస్ అన్నమాట. అక్కడ నుంచి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి స్వీట్స్ ని ఇక్కడ మనకి స్వీట్ స్టాల్ లో అందిస్తున్నారు. సో రాజస్థాన్ వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. వెరైటీ స్వీట్స్ ని ప్రిపేర్ చేస్తారు. ఎక్కువగా గోధుమలతో, అంటే స్వీట్ అనగానే మనం మైదాతో తయారు చేసుకుంటాం, షుగర్ ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ వాళ్ళు చాలా తెలివైన హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనమాట. అందుకే వాళ్ళు స్వీట్లు కూడా గోధుమలతో తయారు చేస్తారండి. అంటే గోధుమ పిండితో తయారు చేస్తారు. అండ్ షుగర్ బదులు కాస్త బెల్లం వేసి తయారు చేసుకుంటారు అనమాట. హెల్దీ స్వీట్స్ ని ప్రిపేర్ చేస్తారు. కానీ నెయ్యి మాత్రం బాగా వేస్తారండి. చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్స్. అందుకే వాళ్ళు ఎక్కువగా స్వీట్ స్టాల్ బిజినెస్ వేరే ఇతర రాష్ట్రాల్లోని చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా రాజస్థాన్ కూడా చాలా డెవలప్. అక్కడ ఇసుకే కాదు, ఇంకా అందమైన ప్రదేశాలు ఉన్నాయి, మంచి మంచి ఫోర్ట్స్ ఉన్నాయి. సో మరి అక్కడ విశేషాలన్నీ చెప్తాను, కానీ ముందైతే ఒక చక్కటి రెసిపీని పరిచయం చేసేస్తాను. ఆ రెసిపీ పేరు గేహూకి బికనీర్ కిచడీ అనమాట. మరి వీళ్ళ కిచడీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. గేహూకి బికనీర్ కిచడీ అన్నాను కదండి. ఈ గేహూ ఏంటంటే మనం గోధుమ రవ్వ వాడుతున్నాము. సో ఈ రవ్వతోటి మనం తయారు చేస్తున్నాం. చెప్పాను కదా, వాళ్ళకి గోధుమలు లేనిదే ఆ రోజు భోజనం చేసినట్టు ఉండదు, నిద్రపోయినట్టు ఉండదేమో. ఎందుకంటే గోధుమ నూక వాడతారు, గోధుమ పిండి వాడతారు, గోధుమ పిండితో స్వీట్స్ చేసుకుంటారు. అన్ని గోధుమలే. అక్కడ గోధుమలు అంటే పంట కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వాళ్ళు మనలాగా సౌత్ వాళ్ళలాగా రైస్ ఈటర్స్ అయితే కాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, అండ్ మనం కందిపప్పు ఎక్కువగా వాడతాము, వాళ్ళు మసూరపప్పు వాడతారు, అలాగే పెసరపప్పును కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇంకా అక్కడ విశేషాలు చెప్పాలంటే, అక్కడ రైల్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ట్రాన్స్పోర్టేషన్ చూస్తే ఇప్పటికీ అక్కడ ఆటో రిక్షాలు అవి ఉంటాయి, మామూలు రిక్షాలు, ఆటో రిక్షాలు ఉంటాయి. ఇవి కాకుండా కనెక్టివిటీ టువర్డ్స్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. రైల్ మార్గం చాలా చక్కగా రూట్స్ అవి ఉంటాయి అనమాట. అంటే ట్రైన్ ఫెసిలిటీ లేదు, అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడడం అలాంటిది ఏమి ఉండదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ అనమాట. అండ్ అదే కాకుండా ఎయిర్ కనెక్టివిటీ, అంటే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఎయిర్ కనెక్టివిటీ ఎవ్రీ డే ఫ్లైట్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే అది ఏమి చిన్న ఊరు కాదు, ఇట్స్ వెరీ గుడ్ సిటీ అనే చెప్పాలి. చుట్టూ ఇసుక ఉంటే అంత పెద్ద సిటీని ఎలా డెవలప్ చేశారా వాళ్ళు అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఇంకొక వింత కూడా కనిపించింది. ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద ఫోర్ట్స్ ఉన్నాయంటండి. ఆ ఫోర్ట్స్ ని చూడడానికి చాలా మంది టూరిస్టులు ఎవ్రీ డే అక్కడికి బాగా రష్ గా ఉంటుందంట. బోల్డ్ మంది టూరిస్టులు వస్తూ ఉంటారంట. ఆయిల్ హీట్ అయింది, ఆనియన్స్ వేసుకున్నాం. సో వాళ్ళకి టూరిజం ద్వారా కూడా చాలా ఎకానమీ వస్తుందన్నమాట. ఇదంతా కాకుండా ఒకవైపు ఎడారి ఉంటే ఇంకోవైపు చక్కగా నదులుండి మంచి ప్లాంటేషన్ అనమాట. అంటే పచ్చదనం కూడా ఉంటుంది. వాళ్ళకి లేని పంట అంటూ ఉండదు, అన్ని రకాల పంటలు వాళ్ళకి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ జైసల్మేర్ అన్నది కూడా చాలా పెద్ద ప్లేస్, బికనీర్ కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఫోర్ట్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. వీటిని చూడడానికి బోల్డ్ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అండ్ ఈ ఎడారిలోని క్యామల్ రైడ్ చాలా ఫేమస్. క్యామల్ రైడ్ కోసం అక్కడ టూరిస్టులు వచ్చి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. మామూలుగా మనం ఆటోలు ఎక్కుతాం, బస్సులు ఎక్కుతాం, ట్రైన్లు ఎక్కుతాం, కానీ ఒంటల మీద వెళ్ళాం కదండి. అక్కడికి వెళ్తే మాత్రం మనకు అదే ఫెసిలిటీ ఉంటుంది. ఆ ఎడారంతా చూడడానికి ఒంట మీద కూర్చోబెట్టి తీసుకెళ్తారంట. అండ్ ఫొటోస్ అయితే సూపర్ గా వస్తాయండి. డెజర్ట్ లో ఫొటోస్ చాలా అందంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం సాల్ట్. ఇది కాస్త ఫ్రై అవ్వాలి. ఓకే, మనం జనరల్ గా ప్లెయిన్ రైస్ అన్నిటికీ యూజ్ చేసేస్తూ ఉంటాం కదండి. కానీ అది యాక్చువల్లీ హెల్త్ కి మంచిది కాదు. ఈ మధ్య కాలంలో మీరు చాలా చోట్ల వినే ఉంటారు, చూసే ఉంటారు. వైట్ రైస్ ని అవాయిడ్ చేయండి. తెల్లగా అందంగా కనిపిస్తుంది కానీ దాన్ని అవాయిడ్ చేయమని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. కానీ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి మానుకోలేం. మెల్లమెల్లగా మీ డైట్ లోని ఈ గోధుమ రవ్వని ఇంక్లూడ్ చేసుకోండి. గోధుమ రవ్వ చాలా చాలా మంచిది. అండ్ దీంట్లో మనకి ఏంటంటే ఉత్తి కార్బోహైడ్రేట్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి దీన్ని డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిదంట.
గోధుమ రవ్వని యాడ్ చేసుకోమంటే చాలా మందికి అనిపిస్తుంది ఇప్పుడు గోధుమ రవ్వతో ఏం వండుకుంటాం, మహా అయితే ఉప్మా చేసుకుంటాం అని. కానీ చూసారా, ఈ రెసిపీ నేను గోధుమ రవ్వతో చేస్తున్నాను కాబట్టి యూ కెన్ ట్రై దిస్. సో మరి ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్. ఆ తర్వాత పెసరపప్పు వేసుకుందాం, నానబెట్టిన పెసరపప్పు. వాటర్ వేసుకున్నా. ఆ తర్వాత గోధుమ రవ్వ వేసుకున్నాం. సరిపడిన నీళ్లు వేసుకొని గోధుమ రవ్వ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. సో మూత పెట్టేసుకుందాం. ఓకే, అది కుక్ అవుతుంది. ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, రేపు చేసుకున్నా. నెయ్యి లేనిది కూడా వాళ్ళు తినలేరండి, అన్నిట్లో నెయ్యి ఉండాలన్నమాట. సో మనం ఇప్పుడు కొంచెం ఇక్కడ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో వేసేసుకుంటాం. సో జస్ట్ పోపు పెట్టుకున్నాం మనం నెయ్యితో. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. సో పోపు పెట్టుకున్నాం కాబట్టి ఒక్క 2 minutes ఇలా కుక్ అవనిద్దాం. ఇంకా రాజస్థాన్ గురించి చెప్పాలంటే, రాజస్థాన్ డ్రెస్సింగ్ స్టైల్ ఆల్రెడీ మీకు నేను చాలా సార్లు ఆ టైప్ ఆఫ్ గెటప్ లో వచ్చాను. మన ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా అలాగే వేస్తున్నాను కదా. వాళ్ళు ఎక్కువగా బాందినీ డిజైన్స్ ని యూజ్ చేస్తారండి. అండ్ వాళ్ళు కూడా డైయింగ్ చేస్తారనమాట. లైక్ సారీస్ కానీ లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ ని కానీ టై అండ్ డై వర్క్ కూడా చేస్తారు. జైపూర్ మాత్రం మొత్తం పింక్ కలర్ లో పెయింట్ చేస్తారు కాబట్టి దీన్ని పింక్ సిటీ అంటారు. సో ఇవన్నీ రాజస్థాన్ కున్న స్పెషాలిటీస్. ఎప్పుడు కొండలు కోనలే కాదండి, ఇసుక కూడా అందంగా ఉంటుంది అని చూపించడానికి జైపూరే నిదర్శనం. ఎందుకంటే అంత ఎడారుల మధ్యలోని ఫోర్ట్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే చిన్నపిల్లలు క్యాజువల్ అంటే చాలా ఇష్టపడతారు కదా, ఇసుకలో కట్టాలి అనుకుంటారు. నిజంగా అలాంటి వాళ్ళందరికీ అక్కడ తీసుకెళ్లి నిజమైన ఫోర్ట్స్ చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ బోల్డ్ అంతా ఓపిక ఉండాలి, ఎందుకంటే ఫోర్ట్ లో మనం నడుచుకుంటూ వెళ్ళి మొత్తం చూడాలన్నమాట. గైడ్స్ ఉంటారు, వాళ్ళు చూపిస్తారు, కానీ మనకి నడిచి తిరిగే ఓపిక ఉండాలి. కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఫోటోగ్రఫీ ఇష్టపడే వాళ్ళకి కూడా ఆ ఫోర్ట్స్ చూస్తే చాలా బాగుంటుంది. అక్కడ పిక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో మరి ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నా. చక్కగా ఫ్రై అయింది, చూసారు కదా, పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో మనకి. సో వాటర్ కంటెంట్ చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి పేస్ట్ లాగా తయారైపోతుంది. అలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చూసుకోండి. ఈజీగా చెప్పాలంటే మెజర్ చేసుకొని వేసుకోండి వాటర్. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పెట్టుకుందాం. ఓకే, చూసారు కదా, గేహూ కా బికనీర్ కిచడీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గేహూకి బికనీర్ కిచడీకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. గేహూకి బికనీర్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి కొంచెం వేగాక నానబెట్టిన పెసరపప్పు వేసి సరిపడా నీళ్లు వేసుకుని గోధుమ రవ్వ వేసి ఉడికించుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకుని జీలకర్ర, కొత్తిమీర వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా ఈ పోపు మిశ్రమాన్ని గోధుమ రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గేహూకి బికనీర్ కిచడీ రెడీ. గేహూ కా
బికనీర్ కిచడీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. సూపర్ యమ్మీగా ఉంది. బాంబే రవ్వని అవాయిడ్ చేయమని చాలా సార్లు చెప్తూ ఉంటారు, కానీ ఎవరు వినరు. బాంబే రవ్వతో అన్నీ చేసేసుకుంటూ ఉంటారు. గోధుమ రవ్వతో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఈజీ ప్రాసెస్. ఇది కిచడీ కాబట్టి మనం లంచ్ లో తీసుకోవచ్చు, డిన్నర్ లో తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు, ఎలాగైనా ట్రై చేయొచ్చు. సో మరి రెసిపీ కూడా చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే అంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మనం కట్ చేసి పెట్టుకుని పెద్ద ప్రాసెస్ అయితే అస్సలు లేదు. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. సో మరి చూసారు కదండి, ఈ రోజు చక్కటి కిచడీ చూపించాను. సో అది కూడా గోధుమ రవ్వతో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ అండ్ ఫాస్ట్ మేకింగ్ ఫుడ్. మరి రేపు కూడా మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్.